హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుదాం. వార్తా వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వాణిజ్య సంబంధాల బలోపేతానికై టారిఫ్ కట్స్, ట్రంప్ ఒత్తిడి ఏం లేదు. ఆ, భారత ఆ, భారత్ అధికంగా సుంకాలను వసూలు చేస్తోందన్న విషయాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే ఆ దేశం సుంకాలను తగ్గించేందుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడంపై భారత్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. సుంకాల తగ్గింపు చర్యల్లో నిజమైన ట్రంప్ ఒత్తిడి ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పాయి. గతంలో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారమే మరి ఇది చేసుకోవడం జరిగింది. కానీ ఆ, అందరి ఆకాంక్షల మేరకు మరి ఏదైతే డెవలప్మెంట్ చెందుతుంది కాబట్టి ప్రతిని సద్దుమణిగే విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో ఏదైతే డెవలపింగ్ కంట్రీస్తోని బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ డెవలప్డ్ కంట్రీస్తోని ఇతర దేశాలు కూడా డెవలప్మెంట్ లో భాగంగా మరి సహకరిస్తే బాగుంటుంది అన్నట్టుగా మరి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. తన యొక్క అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా అది ఏ విధంగా ముందుకెళ్తుంది, సో ఏమైనా నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రజలకు ఏమన్నా తగ్గేటటువంటి ఛాన్స్ ఉంటుందేమో చూసుకోవాలి. సిరియాలో మళ్ళీ చెలరేగిన హింస, 1000 మందికి పైగా మృతి. సిరియాలో మళ్ళీ హింస చెలరేగింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటుతో స్థానికంగా మరోసారి హింస చోటు చేసుకుంది. భద్రతా దళాలు అసద్ సపోర్టర్స్ మధ్య జరిగిన ఘర్షణలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటన ఈ హింసను పేర్కొంటుంది. సో 1000 మందికి పైగా చనిపోయినారంటే వాస్తవానికి చూసుకోవాలి ఏ విధమైనటువంటి అల్లర్లు ఘర్షణలు అక్కడ జరుగుతాయి సిరియాలో. సో ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం అక్కడ ఉన్నది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి ఖరారు, జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయకులను కూడా అభ్యర్థులుగా ఖరారు చేసింది. మొత్తం 4 స్థానాల్లో ఏదైతే ఉందో మరి ఈనాడు విజయశాంతికి కూడా ఎమ్మెల్సీగా చోటు జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేకి క్యాంపెయినర్ గా మరి వ్యవహరించడం జరిగింది. ఎన్నో నియోజకవర్గాలు తిరగడం జరిగింది విజయశాంతి గారు. సో ప్రజలు గెలిపించుకుంటారా, ఏ విధమైనటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీలో మరి వర్క్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎట్లా చేసినారు, సో ఆచితూచి ఈనాడు ఓటు వేసేటటువంటి ఛాన్స్ ఉంటుంటుంది విజయశాంతి గారికి. సో ఎట్లా ఉంటుందో చూసుకోవాలి. మహిళా దినోత్సవ సభలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే. పరేడ్ గ్రౌండ్ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెప్పాలని హరీష్ రావు. మహిళా సంఘాలకు 21,000 కోట్లు ఇచ్చి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. సీఎం, డిప్యూటీ సీఎం గోబెల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారని విమర్శలు. మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అని బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మీటింగ్ అంటే ఎట్లుంటది, అబద్ధాలే కదా. అబద్ధాలు మాట్లాడితేనే ఈనాడు ప్రజలే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏడా జరిగింది, ఎట్లా జరిగింది, మాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఏడ ఇచ్చారు అని చెప్పేసి ప్రజలే ఆగమాగం అవుతుంటారు అనమాట మీటింగ్లలో. ఎవరు వచ్చినా ఏం ఉద్ధరించేది ఏం లేదు. బోట్ ఫ్లూ వ్యాధి సోకి 3,500 నాటుకోళ్లు మృతి. బోట్ ఫ్లూ వ్యాధి సోకి నాటుకోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుని ఒకసారి చూసుకోవాలి. నాటుకోళ్లు ఆ ట్రాక్టర్లలో తీసుకొని గుంత తీసి ఆడ పూడ్చి పెడుతున్నారు. సో ఆ రైతు ఎంతో నష్టపోవడం జరుగుతుంది. సో ఈ బోట్ ఫ్లూ ఓన్లీ ఫామ్ కోడ్లకే కాకుండా ఈ నాటుకోళ్ళకు కూడా సోకిందంటే అర్థం చేసుకోవాలి. కొంచెం చికెన్ తినకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ప్రజల అనవసరంగా వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. కాబట్టి భారత్కి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిత 50 ఓవర్లలో మరో 6 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో టీమిండియా ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. 254 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్ భాగస్వామికి 105 పరుగులు జత చేశారు. 105 పరుగుల వద్ద మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లో ఫిలిప్స్ కు మరి క్యాచ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ నిన్న భారత్ మంచి ప్రదర్శన చేయడం జరిగింది. ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని కైవసం చేసుకోవడం జరిగింది. ఎంతో శ్రమించినారు. సో లాస్ట్ వరకు ఉత్కంఠంగా నెలకొంది ఆ మ్యాచ్. ఎవరు గెలుస్తారు అన్నట్టుగా. సో ఆ న్యూజిలాండ్ టీం కూడా చాలా బాగా ఆడింది. కానీ ఆ ఉన్నటువంటి ఫైనల్స్ గెలవాలంటే ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఒకరు ఓడాల్సిందే. సో ఎట్టకేలకు భారత్ మంచి ప్రదర్శన, యువ క్రికెటర్ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరచడం జరిగింది. సో కష్టపడి ఈనాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని సొంతం చేసుకోవడం జరిగింది.
కెప్టెన్ రోహిత్ శర్మ గారు కూడా చాలా సంతోషపడ్డారు. టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరు రావడం లేదు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిరూపిస్తే తీర్మానం తీసుకొస్తేనేమో సస్పెండ్ చేస్తుంది. మళ్ళా ఎవరు నిరూపిస్తారు చూపిరి అని అడుగుతున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నిరూపించిండు కదా, వాయిస్లతో సహా నిరూపించిండు. పబ్లిక్ దగ్గర పోయి బయట చూసుకొచ్చి నిరూపించిండు. మేము కాంప్లెక్స్ లో 2వ ఫ్లోర్ ఉంటాం, మా దగ్గరకు అసలు ఏ సర్వే రాలని చెప్పి పబ్లిక్ చెప్పారు. అట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ లో గ్రామీణ ప్రాంతాలలో కూడా సర్వే జరగని గ్రామాలు ఉన్నాయి, సర్వే జరగని సిటీలు ఉన్నాయి, సర్వే జరగని నియోజకవర్గాలలో చాలా మంది ఉన్నారు. తప్పు జరిగిందంటే సరే, అధికారులను పంపిస్తే నేనన్నా చూపిస్తాను మరి తప్పు జరిగిందా లేదా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పద్మశాలి మహాసభ ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును మరి, దుష్ప్రచారం చేస్తున్నాము, ఏం పని లేక దుష్ప్రచారం చేస్తున్నారు పబ్లిక్. కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ. ట్రంప్ టారిఫ్ల మూతతో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ఆదివారం కెనడా కొత్త ప్రధాని ఎన్నిక జరగనుంది. మాజీ బ్యాంకర్ అయిన మార్క్ కార్నీ కొత్త ప్రధానిగా నియమితులయ్యే అవకాశం ఉన్నది. అధికార లిబరల్ పార్టీ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నది. వరుస రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి బయదలుతున్నట్టు గత జనవరిలో జస్టిస్ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాతో సంబంధాలు చెడిన ప్రస్తుత తరుణంలో కొత్త ప్రధానికి పలు కీలక సవాళ్లు ఎదుర్కొనున్నాయి. ఈ ఏడాది చివరిలో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ 73 సంవత్సరాల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చేరారు ఛాతీ నొప్పి కారణంగా. సో ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని చెప్పేసి కోరుతాం, ఎందుకంటే ఏజ్ పైబడింది కాబట్టి. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.